ఓకే. 'తండేల్' ట్రైలర్ వచ్చేసింది. ఎక్సైట్‌మెంట్ అంటూ లేదు. నాకు 'బుజ్జి తల్లి' సాంగ్ నచ్చింది. బట్ స్టిల్ ఎక్సైట్‌మెంట్ అంతేం లేదు. సో, ట్రైలర్ విల్ బి ద వాట్ యూ సే మేక్ ఆర్ బ్రేక్ అన్నట్టు నాకైతే మాత్రం. సో, చూడాలి. 'బుజ్జి తల్లి' సాంగ్ చాలా బాగా నచ్చింది. యాస్ ఎ హోల్ ఎలా ఉందో చూసేద్దాం. సో, వితౌట్ ఎనీ డిలే లెట్స్ వాచ్ 'తండేల్' తర్వాత మాట్లాడేసుకుందాం. రాజు, ఊర్లో అందరూ ఏటేటో మాట్లాడుకుంటున్నారా? ఓకే. మన గురించి మాట్లాడుతుంటే మనం ఫేమస్ అయిపోయినట్టేనే. ఒరే, నీకు నాకు ఏదేదో ఉన్నట్టు మాట్లాడుకుంటున్నారా? ఓకే. ఇప్పుడు ఏటంతవే అందరు ఎలాగ మాట్లాడుకుంటారు కదా, అది నిజం చేసితే ఎలాగుంటదా అని. ఈ శివరాత్రి పండుగ నుండి రాజుగాడే మన తండేల్. మనం పెళ్లి చేసుకుందామా? ఓకే. ఇక్కడున్న 3 నెలలు నా 9 నెలలతో సమానం. అంటే రోజుకి 3 రోజులు లెక్కరా. వద్దు రాజు, నువ్వు ఇంటికి వెళ్ళొద్దు. అలా గుండుకే నేను వదిలేనే. ఓకే. పట్టుకున్నారు. యానే కాలిపోతుందా? నైతో మీ దేశంకి ఏమి చేసినా తుడుచుకొని పోవటం అలవాటైందా? మా దేశంలో ఉన్న ఊరకొక్కలని ఉత్తరం వైపు తిరిగిపోస్తే ప్రపంచ పటంలో పాకిస్తానే లేకుండా పోద్ది. మా యాసని మాత్రం ఎటకారం చేస్తే రాజులమ్మ జాతరే. వీడు రాడు, వీడు తండేల్. ఏడు సముద్రాల అవతలున్నా ఎత్తుకొని మరీ లాక్కొచ్చి ఇక్కడ పడేస్తాను. ప్రమాదమని తెలిసిన తన మంది కోసం ముందు కడిగేసినోడే తండేల్. తండేల్ అంటే ఓనరా? కాదు సార్, లీడర్. రాజు, నీకు ఏడు నీళ్ళతో స్నానం చేయడం ఇష్టమా, లేకపోతే నాతో ఉండడం ఇష్టమా? నువ్వు నాకు 7 నీళ్ళతో స్నానం చేయించడం ఇంకా ఇష్టమే. ఓకే. లైక్ లవ్ స్టోరీ ప్లస్ పేట్రియాటిజం అంటే లైక్ ఆబ్వియస్లీ రియల్ లైఫ్ స్టోరీ బేస్డ్ తీశారు. ఓకే. లైక్ జరిగిందని చెప్పేసి ట్రైలర్ వాజ్ ఓకే, జస్ట్ ఓకే. లైక్ ఖచ్చితంగా దీన్ని ఖచ్చితంగా థియేటర్లోకి వెళ్ళి చూసేయాలి అనేది లేదనమాట. స్టోరీ యాజ్ అ హోల్ అంతే అని ఫీలింగ్ అన్నట్టు. మంచి పర్ఫార్మర్ సాయి పల్లవి ఆబ్వియస్లీ, అండ్ ఆల్సో వీళ్ళిద్దరు ఉన్నారు. వీళ్ళ లవ్ స్టోరీ ఎట్లుంటుంది చేయాలి. అండ్ ఆల్సో నాగ చైతన్య అక్కడికి వెళ్తాడు, అక్కడికి వెళ్ళిన తర్వాత పాకిస్తాన్లో చిక్కుకుపోతాడు. అక్కడ మళ్ళీ ప్రతిసారి లైక్ నాకు ఒక్కటే బాధ ఏంటంటే ట్రైలర్లో అండ్ ఆల్సో ముందు వచ్చిన గ్లిమ్స్ చూసిన తర్వాత ఏమనంటే వీళ్ళు ఇట్లాంటి డైలాగ్స్ ఉంటాయి కదా, ఇట్లాంటి డైలాగ్స్ పెడితే ఇక ఆల్రెడీ చాలాసార్లు చూసాంరా బాబు ఏంట్రా అని ఫీలింగ్ రాకుండా ఉంటే హ్యాపీ. బట్ చాలా వరకు ఇలాంటి స్టోరీస్ అన్ని కూడా లవ్ స్టోరీ మీదే బాగా బిల్డప్ ఉంటాయి. ఎందుకంటే లైక్ అదే మెయిన్ కోర్ ఎలిమెంట్ కాబట్టి. సో సాయి పల్లవి కోసం హీ హ్యాస్ టు కమ్ బ్యాక్ అనేది. అండ్ ఆల్సో తండేల్ అనేది ఒకటి కాన్సెప్ట్. ఒకటి 9 నెలలు సముద్రం మీదే ఉండి వేటకి చేపలు పట్టి వెనక తీసుకురావాలి 3 months అంటే లైక్ మధ్యలో ఎవరో వస్తూ ఉంటారు. మేబీ తండేల్ అంటే లీడర్ అంటున్నారు, నాకు అంత ఐడియా లేదు దాని గురించి. సో అదొకటి సిచ్యువేషన్ ఉంది. స్కేల్ అండ్ ఎవ్రీథింగ్ కొంచెం కనిపిస్తుంది. ఆబ్వియస్లీ 90 కోట్లు పెట్టి చేస్తున్నారు బడ్జెట్. నేను చెప్పేది ఏంటంటే మాత్రం నాకైతే ఓకే అనిపిస్తుంది ట్రైలర్. అంటే లైక్ ఖచ్చితంగా దీన్ని చూసేసేయాలనే ఫీలింగ్ లేదు. అండ్ మనకి ఖచ్చితంగా చందుమోహన్ రెడ్డి మీద నాకు కొంచెం కార్తికేయన్ నాకు అంత బాగా నచ్చలేదు అన్నట్టు. లైక్ ఓకే సినిమా అనిపించింది అది. సో దీని కంటిన్యూషన్ ఎట్లా ఉంటుందో చూడాలి. సాయి పల్లవి మీద కొంచెం ఎక్సైట్మెంట్. నాకు 'బుజ్జి తల్లి' సాంగ్ తప్ప ఇంకేది అంత బాగా ఎక్కలేదు డిఎస్పీ మీద. నేను డిఎస్పీ మీద చాలా రోజులు అంటున్నా, బట్ స్టిల్ నాకు కొంచెం అనిపించలేదు అన్నట్టు. సో ఇందులో కూడా లైక్ అనిపించలేదు. సో చూడాలి. 'బుజ్జి తల్లి' సాంగ్ చాలా బాగా నచ్చింది. సో మీ థాట్స్ ఏంటి అసలు? నచ్చిందట తండేల్ అండ్ వెళ్తున్నారా? నేను వెళ్తా 7th నాడు అనుకుంటా. సో 7th నాడు వెళ్ళిపోతా. సో మీ థాట్స్ ఎందుకు కామెంట్స్లో చెప్పండి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్, ఇంకా కాంటెంట్ చాలా రాబోతుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు మ్యాన్ ఫిక్షన్ సైనింగ్ ఆఫ్.